గత కొన్ని సంవత్సరాలుగా వివిధ స్థాయిల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు అన్ని రకాలుగా సస్పెన్షన్ రిమూవ్స్ ఈడీ రిజెక్ట్ కోర్టు కేసులలో ఉండడం జరిగింది. గత 10 ఏళ్ల చాలా వరకు కూడా ఈ కేసులు పెండింగ్ ఉండడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజాభవన్కు వచ్చి మీ యొక్క అప్లికేషన్స్ ఇస్తే వాటిని పరిష్కార మార్గం చూపిస్తారనే ఆలోచనతోటి పిలుపుతో ఈరోజు కొన్ని వేల మంది ఆర్టీసీ కార్మికులు ఈ ప్రజాభవన్కు రావడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజాభవన్లో కూడా ఓన్లీ ఈడీ స్థాయిలో ఉన్నటువంటి రిజెక్ట్ అయిన కార్మికుల యొక్క అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. కానీ కింది స్థాయిలో ఆర్ఎం కానీ డిఎం కానీ డివిఎం కానీ స్థాయిలో ఉన్న అప్లికేషన్స్ మీరు కింది స్థాయిలో అప్లికేషన్ పెట్టుకోండి, కార్యాచరణ ఉంటుందని చెప్పి ఆ కార్మికుల యొక్క అప్లికేషన్ తీసుకోవడం లేదు. కానీ ఈడీ స్థాయిలో రిజెక్ట్ అయిన కార్మికుల యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇకనైనా ఎంతోమంది కార్మికులు ఈ యొక్క కార్యాచరణ దాల్చాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎంతో కుటుంబాలు కూడా ఈ యొక్క కార్యాచరణ దాలిస్తే కొన్ని కుటుంబాలలో వెలుగు చూస్తుందని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. కావున కార్మికులలో ఉత్తేజం నింపి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలని చెప్పి కోరుకుంటున్నాను.